హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో చింత చిగురు వంకాయ కాంబినేషన్తో పచ్చడిని ఏ విధంగా దంచుకోవాలో సింపుల్ ప్రాసెస్లో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఈ చింత చిగురు వంకాయ పచ్చడికి మెయిన్గా కావాల్సినది ఈ చింత చిగురు అండి. ఇది ఇక్కడ వీడియోలో చూస్తున్నది మీరు చింత చిగురు. అందులోకి నేను 4 వంకాయలు తీసుకున్నాను. కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి కారంగా ఉంటాయి, కొన్ని కారంగా ఉండవు, చూసుకొని తీసుకోవాలి. అలాగే కొన్ని పల్లీలు, కట్ చేసిన ఉల్లి ముక్కల్ని, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా తీసుకున్నానండి. వీటి కాంబినేషన్తో రుచికరమైన చింత చిగురు వంకాయ పచ్చడిని సింపుల్గా ఎలా దంచుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. రోట్లో దంచుతున్నానండి, మిక్సీకి వేయట్లేదు. రైస్లోకి కానీ చద్దన్నంలోకి కానీ ఈ పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది. ముందుగా చింత చిగురుకి పుల్లలు లేకుండా ఒలుచుకోవాలండి. ముదురాకు ఉంటుంది కదా, దానికి పుల్లలు ఉంటాయి. పుల్లలు లేకోకుండా ఒలుచుకోవాలి. లేత ఆకునే తీసుకోవాలి. స్టవ్ పైన ఒక పెన్నం పెట్టేసి అందులో 1 కప్పు పైన పల్లీలు వేసుకొని దూరగా వేపుకోవాలి. ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పల్లీలను లైట్గా పొట్టు చెదిరేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా వేగిన పల్లీలను ఒక చాట్లోకి తీసేసుకోవాలి, లేదా సైడ్ ఆఫ్ ప్లేట్లోకి తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇదే పెన్నంలోనే శుభ్రంగా కడిగేసిన పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఉల్లి ముక్కల్ని, శుభ్రంగా కడిగేసిన చింత చిగురుని కూడా వేసేసుకోవాలి. కొద్దిగా లైట్గా ఆయిల్ని వేసుకోవాలండి. కట్ చేసిన ఉల్లి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకున్నామంటే పచ్చడి సూపర్గా ఉంటుంది. ఇందులోనే 1 గ్లాస్ పైన వాటర్ని కూడా వేసుకోవాలండి. వాటర్ని వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి జస్ట్ ఒక 5 to 8 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ 5 to 8 లేదా 10 మినిట్స్లోగానే ఇది చక్కగా ఉడికిపోతుంది. మనం వేసిన గ్లాస్ వాటర్లోనే ఇది బాగా ఉడికిపోతుందండి. ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసేసుకోవాలి. సాల్ట్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, దంచేటప్పుడు వేసుకున్నా సరిపోతుంది. ఇవి ఉడికేలోగా పల్లీలకి పొట్టునంతా తీసేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చూడండి, ఇవి చక్కగా ఉడికిపోయాయి. వంకాయ, ఆలు, పచ్చిమిర్చి అనేది నొక్కితే మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే చాలు. మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఉడికిన తర్వాత దీన్ని కాసేపు సైడ్ ఆఫ్ పెట్టండి, చల్లారుతుంది. మనం దంచుకోవాల్సిన రోటిని ఒక క్లాత్తో నీట్గా తుడిచేసి అందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీలను మెత్తగా దంచేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ను కూడా వేసేసేయండి. సాల్ట్ను వేసిన తర్వాత పల్లీలను మెత్తగా దంచేసేసుకోవాలి. మిక్సీకి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, రైస్ కాబట్టి మనం రోట్లో దంచుకుంటే సరిపోతుందండి. రైస్లో తినడానికి రోటీ పచ్చళ్ళే బాగుంటాయి. సో నేను రోటీ పచ్చడికే రైస్లో తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. పల్లీలు మెత్తగా మెదిగిన తర్వాత ఉడికించి పెట్టి ఉంచుకున్న వంకాయలు, ఉల్లి ముక్కలు, చింతాకును, పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఇందులో చింతపండు వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఆల్రెడీ చింత చిగురుతో చేస్తున్నాం కాబట్టి పచ్చడి అనేది పుల్ల పుల్లగానే ఉంటుందండి, బాగుంటుంది. కంపల్సరీ అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. రైస్లోకి అయితే కనుక, చద్దన్నంలోకి అయితే సూపర్గా కుదురుతుందండి ఈ రైసు. పల్లెల్లో ఈ చట్నీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు పల్లె వాళ్ళు. టౌన్లో చింత చిగురు అరుదుగా లభిస్తుంది కాబట్టి ఎక్కువగా చేసుకోరు. పల్లె వాళ్ళు ఎక్కువగా ఈ పచ్చడిని చేసుకుంటూ ఉంటారు. ఫైనలీ ఉల్లి ముక్కలు అనేవి మన కంటికి కనిపించే విధంగా మనం పచ్చడిని రైస్లో కలుపుకున్నప్పుడు ఉల్లి ముక్కలు మన పంటికి ఆనే విధంగా ఉండేలాగా చూసుకుంటూ పచ్చడిని దంచుకోవాలండి. పచ్చడి అనేది చక్కగా దంచుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడికి మనం తిరువాత ఏమీ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. చాలామంది తిరువాత పెడతారు. తిరువాత పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, రైస్లోకి ఇలాగే తినచ్చు, చాలా బాగా కుదురుతుంది అనమాట. మరి ఈ చింత చిగురు వంకాయ కాంబినేషన్తో నేను చేసిన పచ్చడి రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి సూపర్ రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీకు కూడా చింత చిగురు అరుదుగా లభిస్తూ ఉంటే వంకాయ కాంబినేషన్తో పచ్చడిని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ టు వాచ్ దిస్ వీడియో. వెయిట్. చింత చిగురు తినటం వలన మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి తెలుసుకోవచ్చు.